హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇందాక లేచినాం, వాళ్ళైతే కరాటేకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా లేచేసిన, ఇంకా పనులు అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా పరుపులైంది వేయలే, వాళ్ళు లేటే వెళ్ళారు. లేవడం తొందరనే లేచారు, కానీ నసన చేసుకుంటా రోజులాగానే ఎప్పుడు 6:40కో ఏమో వెళ్ళారు అనమాట. లేచారు కానీ నసన పెట్టుకుంటుంటారు. ఆ నసలనే నా నసనాలలో గొడవలలోనే నన్ను ఇద్దరు మొత్తం లేపేస్తారు. ఇక నేను కూడా లేచేది ఉంటుంది కదా, లేపితే ఒర్లుకోకని గమ్మునుంటుండే. ఒకప్పుడు అయితే అసలు సౌండ్ వస్తే పట్ట నిద్ర మబ్బులో లేచి కొడుతుండే పిల్లల్ని కూడా. నాకు ఒర్లుతో నిద్ర డిస్టర్బ్ అవుతుందని. దొరలదంటే కూడా అట్లా ఉరుతారు. ఇప్పుడు నేను కూడా లేవాలనుకుంటున్నాను కాబట్టి దొరలుకో కానీ వాళ్ళు పోయి తయారయ్యేలో 20 నిమిషాలు గోల వేసి నన్ను నిద్ర అంతా కొట్టింటారు. సో రాత్రి కూడా ఎడిటింగ్ అదంతా చేసి పడుకునేవారు కూడా 12 ఏమో అయితే నాకు కొంచెం ఎడిటింగ్లో అది ఇది ఇష్యూస్ వచ్చాయి అనమాట. అవి తీసి ఇవి తీసి మళ్ళీ చేసుకుంటుండే వరకు లేట్ అయ్యిండే. అయినా సరే ఇంకా లేచేసిన. ఇంకా ఈరోజు అయితే పనులు అయితే అన్నీ చేసుకోవాలి. ఇంక ఇవన్నీ మడత పెట్టుకోవాలి. ఈరోజు కవర్ ఎట్లయినా సరే పడైపోయాలి. 2 వారాల నుంచి చెప్తున్నా కానీ గుర్తు రావట్లేదు నాకు కూడా. బయటికి వెళ్ళేటప్పుడు పడైపిస్తాయి. ఇంక ఈరోజు ఇంకా పరుపులను తీసి పనులు నేను చేసుకొని ఇంకా పాస్ గొడ్డులు వాళ్ళు వస్తారు. వాళ్ళు నిన్న ఉగ్రాని అని మస్తు కలవరిచ్చారు. ఆ ఉగ్రాని కోసం ఏమంటారు, అదే దోశలు వేసిండే కదా పెసరట్టు, అది కూడా చక్కగా తినలేరు. వాళ్ళ మైండ్ అంతా ఉగ్రానీలో ఉంటే ముగ్గురు అందుకే ఇంక ఉగ్రాని చేయాలి ఈరోజు. ఏది పట్టుకున్నా మీకు ఇవి కావాలంటే నాకు ఒక చాక్లెట్స్ ఇవ్వాలి. ఒక చాక్లెట్ ఇస్తే మీకు ఇవి వస్తాయి. ఇయ్యి మళ్ళా ఫస్ట్ ఇయ్యకపోతే నేను కూడా నేను ఇయ్యా. ఫస్ట్ నువ్వు తీసుకోరా నీకు లడ్డు కావాలంటే చెప్తారా బుజ్జిగా టేస్ట్గా పట్టేవాసిగా. నీకు చాక్లెట్స్ కావాలంటే మీ కొబ్బరి లడ్డు కావాలంటే నేనేం బయటకు పోను. డోర్ కాడ అడ్డు నిలబడ్డ నేనేం బయటకు పోను. నాకు ఇంకో చాక్లెట్ ఇందులో కొన్ని వస్తాయి, ఏం సరిపోవు. నాకు ఇంకో 5 ప్యాకెట్లు ఉన్నాయి. నాకు 2 ఇవ్వమంటే ఇస్తలేదు. నాన్నకు ఉగ్రాన్ని కావాలి. ఇంటి నుంచి మాంసి కూర్చున్నాడు చెయ్యాలి. మీరు దెబ్బ మరి నా చాప చేయమను ఇయ్యారు దాచిపెట్టుకో. ఇటు చూడు బట్ట బాసి పడుకో కట్టబట్టుకుని. దెబ్బ ఉంది ఇంకో ప్యాకింగ్ చూస్తా.
పువ్వులో కూర్చో, నువ్వు డిస్టర్బ్ చేయకు లడ్డు కానీ. పొద్దునే ఏందో చెప్పకట ముందు బుక్కులు వేసారు. రాసుకోరు ఉగ్రాన్ చేసి అంతలోపు తొందరగా. నువ్వు ఇయర్బడ్స్ పెట్టుకున్నావా? నీ పెట్టుకునేంటో ఇవి పెట్టుకోవాలి. సో పని చేయాలి. ఉగ్రాన్ నిన్నటి నుంచి బంషీరు ఉగ్రాన్ చేస్తా. చిన్నోడా ఈడ ఇరకబడుతుంది, ప్రాబ్లం అవుతుంది. వాడు చూడు ఒక్కొక్క లడ్డు ఒక్కొక్క గుడ్డు మొన్నట్లాగా ఎట్లా పెట్టుకుంటుండు. మొన్న ఒక్క గుడ్డు పెట్టుకుంటు నోట్లా, ఇప్పుడు కూడా కొబ్బరి లడ్డు ఒక్కటి పెట్టుకుండు. చెవి నొప్పి ఏం లేదు కదా ఈరోజు? లేచిందా చెవి నొప్పి? ఎప్పుడు నొప్పి లేచింది? మళ్ళీ చెవి నొప్పి ఏమంటే అని లేవు రాత్రి తీసినా కదా మరి రెండు. ఇందులో ఇంకొంచెం ఉంది, నేను ఇంక వండుకోకలేను, తీసలేను, నొప్పి లేస్తుంది. రాయ్ మొత్తం నోట్లు చెంపకు మొత్తం పెట్టుకోకు, కొంచెం తినాలి, అరుగుతలేదు, గొంతులు ఇరకబడితే కష్టం. అవన్నీ సామాన్లు తీసుకుంటుంది. మనం ఏదైనా ఒక ప్లాన్ చేసి వెళ్తాం, అప్పుడు ఏం తీసుకెళ్ళాలి. మరి మన దగ్గర ఒక డోర్ లేదు, లాక్ లేదు, పలగొట్టాలి, మనం కొట్టేదో అప్పుడు కట్టుకుంటాం. కొట్టే ఇల్లులో కట్టుకుంటే అప్పుడు మంచి ప్లేస్ ఉంటే అప్పుడు మనం ఏం తీసుకోవాలి కదా. ఇవన్నీ మనవే, ఈ చేపలు, ఈ బొంతలు, ఆ చెట్లు, ఆ టేబుల్, ఈ స్కేలు, ఆ తినేటివి సామాన్లు అన్నీ మనమే. ఇంకా ఈ కారు, ఇంకా కంపోస్ట్ అన్ని. సో నేనైతే జస్ట్ ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చిన. మామూలు వండుకూరు ఎంత ప్రశాంతంగా చూడండి. ఇద్దరు కలిసి వండబెట్టినాం, ఎందుకంటే పొద్దున్న లేవాల్సి వస్తుంది. హాలిడేస్ ఉన్నా లేకపోయినా కరాటే కోసం ఇద్దరు ఉండట్లేదు. పిల్లలకి రాత్రి లేట్ వండుకుంటారు, 9:30 చేస్తారు హాలిడే ఉందని. కానీ పొద్దున్న లేచేది మాత్రం 6కే వండుకొని అని వండబెట్టేసి రాను ఇంత నిద్ర కూడా కరువు అవుతుంది కదా. క్లాసులు పెరిగే కొద్దీ ఇదంతా కూడా నిద్ర కరువు అవుతుంటుంది. అందుకే పండబెట్టేసినాం. కర్రీ వచ్చేసి టమాటా వేసిన, నిన్న వేసిన పప్పు కొంచెం చిక్కుడుకాయ ఉంది, పప్పు అయిపోగొట్టేసారు, టమాటా చిక్కుడుకాయ కొంచెం ఉంది. సో నేను తినేసి ఇంకా నెక్స్ట్ పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి, అయిపోతుంది ఈరోజు పని. ఇంకా సాయంత్రం పోయి రేపు పూజకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొచ్చుకోవాలి. ఏం చెప్పలేవే, ఊక చూపిస్తున్నాను, కాయిన్స్ కౌంట్ చేస్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తాను, చెప్పే టైం వస్తే చెప్తాను. ఇప్పుడు అవసరం వస్తుంది, కాయిన్స్ తీసి వాడుతుంది. ఇవి కూడా డబ్బులే కదా, కాయిన్స్ డబ్బులే కదా. ఇప్పుడే దేవుడి ఫొటోస్ అన్ని క్లీన్ కూడా చేసుకొని తిని కూర్చున్నా. ఈ పని పెట్టింది, ఇది పని అనుకుంటాం కానీ చాలా టైం పడుతుంది. పిల్లలు చేస్తారే ఆల్రెడీ ఇందులో వేసి పెట్టినా కదా. 5 రూపీస్ 1500 దాకా ఉన్నాయని రాసి పెట్టిన. 5లు 2లు 1లు 10లు కానీ మళ్ళీ కలిపిండాలి. చాలా టైం పడుతుంది ఇది కౌంట్ చేయడానికి. 5 రూపీస్ ఒకటే చాలా. 1610 రూపాయలు వచ్చినాయి. నేను 1500 రాసి పెట్టిన అంటే నువ్వు 110 రూపాయలు ఎక్స్ట్రా కాయిన్స్ యాడ్ చేసి 110 రూపాయలు. సో ఇలా ఆరామ్సే వండుకున్నారు, దొల్లుతున్నారు లేవని. ఇంక సప్పుడు అయింది కదా లేస్తారు.
చాయ్ పెట్టుకొని తాగి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి అన్నీ తీసుకొచ్చి ఇంకా ప్రసాదంలో పురుగులు ఒకటి చూసి పెట్టుకోవాలి. ప్రసాదం కప్పు ఒకటి ఎంత చేస్తున్నారు రేపు ఎంత రవ్వలో పురుగులు చూసి పెట్టుకుంటే పని అయిపోతుంది. ఈరోజు తొందరగా పడుకోవడానికి ట్రై చేయాలి. ఈ వీక్ కూడా ఎక్స్ట్రా వ్లాగ్ ఏం తీయలే. సో రేపు వ్లాగ్ తీస్తా. డైలీ తీస్తున్నా. డైలీ ఎంత తీస్తుంటే అంత పెడుతున్నా కదా. అప్పుడు 10 minutes 12 minutes అట్లా పెడుతుండే. ఇప్పుడు 20 వచ్చినా 25 minutes వచ్చినా పెట్టేస్తున్నా. కంపల్సరీ మళ్ళీ బ్లాగ్ తీయాలి. ఎక్కువ శాతం మండే రోజు ఏం చూపించను, ఎక్కువ చెప్తుంటా అనమాట. సో అట్లా చెప్పడం కంటే చూపిస్తేనే బాగుంటుంది కదా అనేసి చూద్దాం. రేపు చెప్తాను, చూపించి తీస్తాను, చూడాలి. రేపు మంచి నిద్ర అయినా లేదంటే షాప్ సండే బందురా. నిద్ర అయినా మంచి ఇద్దరికి. టైం ఎంత అవుతుంది? ఎప్పుడు వండిరా? 2 గంటలు వండిరా. నువ్వు వండుకోలేవా? విన్నుగాడు వండుకోలేడా? పండిండ్రా వాడు. విన్నుగాడు వండి నువ్వు మార్నింగ్ ఏంది అనుకున్నావు కదరా. రోజు విన్నుగాడు లేపి కరాటేకి లేవన్నా టైం అవుతుంది అంటే విన్నుగాడు డైలీ లేపి. ఇప్పుడు ఇందాక అట్లే అనుకున్నాడు. ఒక 1/2 hour బ్యాక్ అట్లే లేచి అని దిక్కులంతా చూసి ఆఫ్టర్నూన్ కదా అని మళ్ళీ వండుకోబోయే అంటే మళ్ళీ వండుకోండి. పరుపులు తీయండి, స్నానాలు చేసుకోండి. చాయ్ పెడుతున్నా. చాయ్ తాగేద్దాం. స్నానం చేసుకోవాలండి. నాన్న సగం వండే లేడు. అయ్యో దీని టెన్షన్ వల్ల. మీ ముగ్గురు రెడ్ గ్లాసులా? నాది గ్రీన్ గ్లాస్. వాళ్ళకి ఛాయ్ కాదు బూస్ట్ హార్లిక్స్ పోసి ఇచ్చిన. మళ్ళీ ఛాయ్ అనుకున్నారు. నాది ఇదే గ్లాస్ అప్ప. సో శివాలయంకి అయితే వచ్చినాం. బయట నుంచి దర్శనం చేసుకున్నాం. గేట్ లాక్ చేసింది. లాస్ట్ వీక్ కూడా వాళ్ళు బయటకి ఎక్కడ వెళ్ళిరంట. ఇప్పుడు ఉన్నట్టున్నారు కానీ గేట్ లాక్ చేసింది. లేకపోతే ఎవ్రీ వీక్ లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తుండే. లాస్ట్ వీక్ ఊరికి వెళ్ళి ఈరోజు ఉన్నారు కానీ ఇంకా గేట్ అయితే ఓపెన్ చేయలేదన్నమాట. మేము వచ్చి అది కూడా ఇప్పుడే వేసినావా? ఇంకా రేపు పూజకి బిల్పత్రి ఆకులు అంటే ఇంకా ఈయనే దొరుకుతాయి. అందుకని ఈయనే తెంపుకుంటాం. సో 108 ఆకులు. ఇక మా వాళ్ళైతే గుడంతా తిరుగుకుంటూ ఆడతారు ఇంకా. సో అన్నీ అయితే తీసుకొని వచ్చుకున్నాం రేపు పూజకు కావాల్సినవన్నీ. కానీ ఏమైందంటే ఇగో వీళ్ళు ఏమంటారు పంజారా కొంచెం డిస్టర్బ్ చేయకగు. ఆ కార్న్ తీసుకునే దగ్గర తను కాల్చి పెట్టు మేము వస్తామని చెప్పేసి వెళ్ళినాం అనమాట. పెడతా విన్ను. వెళ్ళినాం అనమాట. వెళ్తే ఇంక మేము అన్ని పూలు పండ్లు అన్నీ తీసుకొని అది తీసుకురానికి వెళ్ళినప్పుడు అతను ఉండి అంటే మేము చేంజ్ తీసుకెళ్ళిండు కదా. సో కొన్ని చేంజ్ ఇచ్చినాము. సో ఎన్ని చేంజ్ ఉంటే అన్ని ఇచ్చేసి అన్నాడు అనమాట. అతని అనేసరికి ఇంకా మా దగ్గర 5 రూపీస్ కాయిన్స్ అన్ని 1600 ఉండే కదా. సో 1600 దాకా ఉన్నాయి అని చెప్తే తీసుకుంటా అని చెప్పిండు అనమాట. తీసుకుంటా అని చెప్పినప్పుడు కాయిన్స్ ఏమైంది, ఈ పూజ సామాన్లు ఇవన్నీ ఏకట ముందు ఫస్ట్ కాయిన్సే పెట్టినాము. సో ఆ కాయిన్స్ అతనికి తీసి ఇచ్చేటప్పుడు బిల్పత్రి ఆకు అనేది ముళ్ళులాగా ఉంటాయి కదా. సో అతనికి కాయిన్స్ కింద కవరు ఓన్లీ ఒకటే కవర్ పెట్టిన, ఇంకో కవర్ పెడతా అంటే కూడా ఇంక ఎట్లా దిగేసినాం ఉండాలి అన్నట్టుగా. అది ఆ కాయిన్స్కి బరువుకి అనేది అది కాయిన్ కవర్ ఇరిగిపోయింది. కొన్ని డిక్కీలో పడ్డాయి. ఇంకా అవన్నీ అతనికి తీసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడక్కడ పెట్టేసి ఇంకా వీళ్ళు తీసుకున్నాక మళ్ళీ సోడా తాగుతామన్నారు. సోడా తాగడానికి లోపలికి వెళ్ళేటప్పుడు అన్నీ ఇంకా అట్లా వేసేసినాం. పాలు పెరుగు ఆల్రెడీ కొనుక్కొని వెళ్ళినాం. అన్ని సామాన్లు కొనుక్కొని వెళ్ళేసి అది బిల్పత్రి ఆకులని ముళ్ళులాగా ఉంది. ఆ పాలు పెరుగు అనేది నార్మల్ కవర్లు వేసిస్తారు కదా. సో ఇట్లా పెట్టేసేసరికి మేము లోపల పోయి వీళ్ళు చూడదాకుండా కూర్చొని మళ్ళీ చూసేసరికి స్కూటీ కింద మొత్తం పాలు పోతున్నాయి అనమాట. ఏంది అని చూస్తే లోపల అదే బిల్పత్రి ఆకుకి గుచ్చుకుంది. ఆ పాలు గుచ్చుకొని మొత్తం పోతే మళ్ళీ వచ్చినాం. మళ్ళీ 50 రూపీస్ పాలు కొనుక్కొని వచ్చినాం. పెరుగుంది, పాలు ఒకటి మొత్తం లీక్ అవుతుండే. మళ్ళీ
పెరుగు కొనుక్కొని వచ్చినాం. ఎప్పుడు ఇట్లా కాలేదు. ఇంకా ఈరోజు అతనికి కాయిన్స్ ఇచ్చే దాంట్లో కింద ఉండే అతనికి కాయిన్స్ ఈరోజే తీసుకున్నాడు. వీళ్ళు అందులో ఇది ఒకటి తీసుకొని వచ్చేసామంటే మళ్ళీ సోడా అన్నారు. మేము ఇంకా ఆకులు ఇంత ముళ్ళులు ఉన్నాయన్నమాట. సో అందులో పడి గుచ్చుకొని పాలు పోయి నాకు అంతా ఎట్లనో అనిపించింది. మళ్ళీ పాలు తీసుకొని వచ్చినా కానీ ఎందుకు ఇట్లా అయిందా అనేది మైండ్లో అంతా ఇదైపోయింది. ఇంక ఏ జరిగినా మన కొంచెం మంచి కోసం అనుకోవాలి. ఇంకా గమ్మున ఉండాలి. చెప్పు. కాయిన్స్ ఉన్నాయి కదా, మరి ఇప్పుడు అతనికి ఇచ్చాము, ఇంకా మరి ఎవరికి కాయిన్స్ ఇంకా అతను మనకు డబ్బులు ఇచ్చిండు. మనం కాయిన్స్ ఇస్తే తను నోట్లు ఇచ్చిండు. సో ఇంకా అన్నీ అయితే తెచ్చేసుకున్నాము. అవన్నీ కూడా క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇంకేం లేదు, వంట కూడా ఉంది అంతా ఉన్నట్టుగానే. మేము బిల్పత్రి ఆకులు ఒకటి తీసుకొని ఆ రవ్వలో పురుగులు ఉన్నాయి కదా, సో అదొకటి తీసుకొని తినేసి తొందరగా ఈ వీడియో ఎడిటింగ్ చేసి పడుకుంటే మార్నింగ్ 3 o'clock తొందరగా వదలగలుగుతాం. ఎప్పుడు వండుకున్నా మార్నింగ్ అయితే 3 o'clock లేస్తారు. రాత్రి 12 గంటలకు ఒక్కొక్కసారి ఎడిటింగ్ చేసేటప్పుడు టైం పడుతుంది. ఆయన మార్నింగ్ లేవాల్సిందే అనమాట. మతం పచ్చిపోకండి, కామెంట్స్ అంటే మళ్ళీ కలుద్దాం. వేరే వాళ్ళ వీడియోస్ చూస్తారు కదా, అందులోంచి చూసి చెప్తున్నారు. కానీ నేను మాత్రం ఎప్పుడు చెప్పాను. సో ఈరోజైతే కోన్ తీసుకొచ్చిండు మార్నింగే మా హస్బెండ్. సో పాలు కోన్ తీసుకురాని మార్నింగ్ మెసేజ్ పెట్టిన తీసుకొచ్చిండు, కానీ నేను పెట్టుకునే లేదు, మర్చిపోయినా. ఇప్పుడు పెట్టుకుంటా లైట్గా చూస్తా. మీకు కూడా మీ నేమ్ రాస్తా. అప్పుడు ఎట్లా రాస్తుంటే అట్లా మీ నేమ్ రాసి ఇద్దరికి, సరేనా? నేనైతే ఇట్లా పెట్టుకున్నా సింపుల్గా. ఇంకా వాళ్ళిద్దరికి వాళ్ళ పేర్లు రాసిన. నువ్వు కూడా వేసుకోవాలా, నువ్వు కూడా కొంచెమన్నా వేసుకోవాలా. ఆషాఢం అంటున్నాం కానీ ఆషాఢం ముందు పోయిందో కూడా తెలియదు నాకు. కానీ పెట్టుకొని అయితే పెట్టుకున్నాం. గంటసేపు వెళ్తారా నువ్వు పెట్టుకొని? ఎండరా, ఎండితే తీద్దురు కానీ మరి ఏమిడికి పెట్టుకున్నారా? తీస్తనేటోళ్ళు ఉండని. ఇప్పుడు దాని నుంచి ఏమేమి చెప్పు, నువ్వు ఫ్రీగా వదిలేసే చేతిని. పోతే ఏం కాదు, వదిలేసే. ఎండుతుంది కదా, వదిలేసే. దాన్ని మోసుకొని తిరుగుతున్నా, ఒక బరువును మోసుకునేటోళ్ళకు ఇది చేస్తున్నారు. అంతా తీస్తలేం కానీ ఏమైంది అంతగానం కొట్టుకుంటున్నావు? హాస్పిటల్ పోయింటావు? ఇప్పుడేం హాస్పిటల్ పోయినావు? కళ్ళలో పెడుతుంది. నీకు కూడా పెడతా, నేనేం ఒక్కటి రాస్తా, సరేనా? ఆషాఢం పంది గడపలో ఊడుతావు చూడు, ఉపరాశం చేయకు. నేనేం చేసినావు? నేనంతగానో చిన్న పంది. మీరిద్దరు ఊర పందులేమో, కింగులు. మీరే అన్నం వేసేది. ఇప్పుడు తమ్మరే మా ముగ్గురికి అన్నం వేసి తినబెట్టాలి. తినలేము మేము ఇంకా. తిన్నాక నీకు అనుకునేటప్పుడు వేస్తాలే, ఖచ్చితంగా వేస్తా. నేనేం రాసా అనుకునేటప్పుడు అన్నం వేసుకొచ్చి తినబెట్టాను. వేస్తా, నువ్వు తినబెట్టాను. వద్దు చిన్నడా, తిన్నా. నాన్న ఒక్కటి చేస్తే మంచిగా ఉంది, నాన్న మనకి తినబెడతాడు. లేవు పాపడాలు లేవు. ఎందుకే కాని టైంలో సతాయిస్తావు? యాకటోడు వంశినట్టుగా. యాకటోడి కడుపుతోటి ఉన్న మనిషి వంశ చూడు, అట్లా వంస్తుంటాడు అజ్జయ్ ఇజ్జయ్ అని. అరే అరే ఓ ఫాల్తు కనుక. దీని క్యాప్ తెరిస్తే ఇది పండుతలేదు. ఇంకోసారి చేతి పెట్టుకున్నా. మోయ్ పెట్టు, పుల్ల పెట్టు. ఈ పుల్ల పెట్టే, పండుతలేదు. మళ్ళీ నాన్నకంటే లాల తీసుకురా. గోల్డ్ గోరింటాకురా, గోల్డ్ అంటావు. కత్తే వీళ్ళిద్దరే తిన్నారు. నేను ఇంత ఒక సగంలో సగం కూడా తినలేను. నేను
ఎంత తిన్నా చెప్పురా, కరెక్ట్గా చెప్పురా. ఇంత ముక్క ఇంతే మొత్తం ఇద్దరు తినేసారు. కనీసం ఇగో గింత బయట ఏమి ఉండే అంతే, అది సగంలో సగం కూడా లేకుండే. పానీపూరి తిన్నారు, సోడా తాగిండ్రు. నేను సోడా ఏం తాగలే, నువ్వు సోడా తాగినావు. నేను పానీపూరి దయపూరి తిన్నా, నేను సోడా ఏం తాగలేను. మా నాన్న సగం క్లియర్ చేసుకున్నా లేదురా, ఒక్క గుట్టుక తాగలేనని చెప్పి. ఒక్క గుట్టుక గింత సుక్క గుట్టుక తాగితే తాగినట్టుగానా? ఎంత ఇచ్చినవరా? నిజం మాట్లాడలేదు ఎప్పుడే కానీ, అబద్ధాలు మాట్లాడలేదు. ఎంత ఇచ్చినవరా? పోరా గంటల సగం కూడా ఇచ్చిలేవు, ఒక గుట్టక తాగినా ఇచ్చిన. మొత్తుకుంటావు మళ్ళా ఆడని. నీళ్ళే రా, ఎన్నిసార్లు అడుగుతుండు దేవు. కొట్టుకోకుర్రే. ఇన్నిగడు పండు చూడు, ఇది మూడో పండు కదరా. అసలు ఇంత ఇదిలో పోయింది చూడది, వాడికి నొప్పి లేదు ఏం లేదు. అన్నం తింటే ఆహా బాటిల్ని నోటితోడు తెరిచిండే కదా. ఇప్పుడు కూడా నువ్వు బాటిల్ మూతి నోటితో తీసినావా లేదా? తీసినాకనే పడింది కదా, మరి అది అప్పటికి లూజ్ అవుతూ ఉంటుంది నీకు పన్ను. ఇంకేం నొప్పి లేదు కదా, సడన్గా పోయింది. మూడో పన్ను అన్ని కిందివే పోతున్నాయి కదరా, అన్ని కిందివే పోతాయి. అని ఫస్ట్ కింద వరుసనే ఇది పోతూనే వస్తున్నాయి కదలే. ఇది ఇప్పటిదాకా నేను పండ్లన్నీ వేస్తలే, ఏదో పిడకలోనేమో పెట్టి పైకి ఎగిరేయాలంటారు కదా. నేను ఊరికి వదిలేస్తున్నా, ఆడ పెడుతున్నా టీవీ కాడ, అదే పోతుంది. అంటే తీసుకుపోయి టీవీ కాడ పెట్టుకో. వాకింగ్ చేయరి, షటర్లు వేసుకోరు ఇద్దరు. ఈడికి పోతుంది, ఎప్పుడు పోతుంది. అదే ఈడుంది, ఈడ దొబ్బినవరా. ఈడు నెత్తిన ఉంటే యారా నీ కళ్ళు చూసుకుంటూ ఉండు, ఈడైనా పళ్ళు పడ్డది. నేను గుడ్డిదానే. ఇంతే ఇవాళ వీడియో. బాయ్.